లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. ఈ రోజుల్లో ప్రభుత్వ ఉద్యోగం అంటే ఎంతో కష్టంతో కూడుకున్న పని. కాంపిటీషన్ ప్రపంచంలో వేలాది మందితో పోటీపడి ఉద్యోగం సాధించాలంటే ఎంతో శ్రమించాలి, మరెంతో పట్టుదల ఉండాలి, అంతకు మించిన క్రమశిక్షణ కావాలి. అవన్నీ అధిగమించాలంటే ఆర్థిక ఇబ్బందులు అసలే ఉండొద్దు. అయితే మనం ఇప్పుడు చూడబోయే ఈ యువకుడు కడు పేదరికంలో పుట్టాడు. కనీవిని ఎరుగుని కష్టాలు చవిచూశాడు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ఏనాడు చదువును విడలేదు. కష్టాలను ఇష్టాలుగా మార్చుకున్నాడు. ప్రభుత్వ కొలువును కొట్టాలన్న కసితో రేయింబవళ్లు చదివాడు. తన పట్టుదల ముందు ప్రభుత్వ ఉద్యోగాలు కుయుకట్టాయి. 1 కాదు 2 కాదు, ఏకంగా 8 గవర్నమెంట్ ఉద్యోగాలు వరించాయి. నమ్మశక్యంగా లేని ఆ యువకుడి సక్సెస్ స్టోరీపై బిగ్ టీవీ స్పెషల్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. నేను నా భార్య ఇద్దరం కలిసి సంపాదించిన ఏం లేకున్నా ఉన్న దాంట్లో చదివించిన నా బిడ్డలిద్దరిని కాలేజీ అక్కడే చదివాడు యూనివర్సిటీలో. అదే అట్లే వచ్చి జాబ్ కొట్టినాకనే ఇంటికి వచ్చాడు. వీళ్ళు చూసుకుంటూ ఇంకా ఇతరులు కూడా చదువుకోవాలి అనే ఆలోచన రావాలి, వాళ్ళ పట్టుదల రావాలి, ప్రతి ఒక్కరు చదవాలి. వరంగల్ జిల్లా నల్లబెల్లి మండల కేంద్రానికి చెందిన రాయరాకుల సాంబయ్య సుగుణ దంపతులకు 3 సంతానం. ఒక కుమార్తె, 2 కుమారులు. సాకలి వృత్తి చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్న సాంబయ్య రెక్కాడితే గాని డొక్కాడని పరిస్థితి. అయితే 3 సంతానాన్ని చదివించి ఆర్థిక పరిస్థితి లేకపోవడంతో 2 కుమారులను ప్రభుత్వ హాస్టల్లో చేర్పించారు. చదువుల్లో ముందుండే కుమారులు పై తరగతులకు వెళ్తుంటే సంతోషించాల్సిన ఆ తల్లిదండ్రులు భయాందోళనకు గురయ్యేవారు. ఉన్నత చదువులు చదివేందుకు తమ ఆర్థిక పరిస్థితిని తలుచుకుని కుమిలిపోయేవారు. ఈ విషయాన్ని గమనించిన పెద్ద కుమారుడు రాజేష్ తల్లిదండ్రులకు భారం కాకూడదనుకున్నాడు. ప్రభుత్వ హాస్టల్స్ లో ఉంటూ పార్ట్ టైం కూలి పనులకు వెళ్తూ చదువును కొనసాగించాడు. ఒకవైపు తండ్రికి అనారోగ్యం, సోదరి పెళ్లి జరిపించడంతో కుటుంబం ఆర్థికంగా పూర్తిగా చితికిపోయింది. చదువులు మానేసి ఏదైనా ప్రైవేటు ఉద్యోగం వెతుక్కోవాల్సిన పరిస్థితి తలెత్తింది. ఆ సమయంలో ఓయూలో సీటు సాధించిన రాజేష్ తల్లిదండ్రులకు నచ్చచెప్పాడు. ఎలాగైనా ప్రభుత్వ ఉద్యోగం సాధిస్తానని, తన చదువులకు కావలసిన డబ్బులు తానే సంపాదించుకుంటాను అని తల్లిదండ్రులను ఒప్పించాడు. హైదరాబాద్లో ఉదయం కాలేజీకి వెళ్తూ చదువుకుంటూ, రాత్రిల్లో ఫంక్షన్స్ కి క్యాటరింగ్ చేసేందుకు వెళ్తూ కష్టపడ్డాడు. నాకు అప్పుడు మాకు 2014-16లో ఉన్నప్పుడు మా ఫాదర్కి పెరాలసిస్ వచ్చేసింది. అప్పుడు నాకు ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నప్పుడు ఎలాంటి సోర్స్ లేకపోతే అమ్మ వాళ్ళు ప్లస్ అలాగే తమ్ముడు డైలీ కూలికి వెళ్ళి నాకు అప్పుడు నెలకు ఒక 1000 రూపీస్ 500 ఇట్లా పంపించేసేది. వాళ్ళు పంపించేది సరిపోక నేను నైట్ అంతా కూడా క్యాటరింగ్ వెళ్ళి డే టైం మొత్తం చదువుకునేది. అప్పుడు నా ఫ్రెండ్ ఒక అబ్బాయి ఉండే ప్రేమ్ అని, నా పీజీ క్లాస్మేట్. వాడు నాకున్న ఫైనాన్షియల్గా అన్నీ కూడా వాడే రూమ్ ఇట్లా అవన్నీ చూసుకున్నప్పుడు చాలా కష్టం ఉంటుంది అప్పుడు అర్థం నాకు. ఆ తర్వాత నేను అతను చదువుకున్నాను. నా వల్ల అతనికి కూడా జాబ్ వచ్చింది, అతని వల్ల నాకు కూడా జాబ్ వచ్చింది. అతను టీజీటీ గ్రూప్లో వచ్చింది, పీజీటీ గ్రూప్లో వచ్చింది. స్నేహితుడి సాయంతో అలా చదువును కొనసాగించిన రాజేష్ పలు ప్రభుత్వ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్నాడు. 2018లో తొలిసారిగా రాజేష్ కు పంచాయతీ సెక్రటరీ ఉద్యోగం వరించింది. దాంతో ఆ కుటుంబం ఆనందంలో మునిగిపోయింది. తమ కష్టాలు గట్టెక్కాయని సంతోషించారు. అయితే రాజేష్ అంతటితో ఆగలేదు. ఎలాగైనా ఉన్నత ఉద్యోగం సాధించాలని కసితో చదవసాగాడు. తన తమ్ముణ్ణి కూడా ఉన్నత చదువులు చదివించాడు. ఒకవైపు ఉద్యోగం చేస్తూనే ఉన్నత ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యాడు. అలా నోటిఫికేషన్ పడిన ప్రతి ఎగ్జామ్ కు అటెండ్ అయ్యాడు. అలా ఏఎస్ఓ, టీజీటీ గురుకుల పీజీటీ, హాస్టల్ వెల్ఫేర్ గ్రేడ్ 2, గ్రూప్ 4, స్కూల్ అసిస్టెంట్, జేఎల్ ఉద్యోగాలు వరుసగా 8 సాధించాడు. ప్రస్తుతం గెస్టెడ్ పోస్ట్ అయిన జూనియర్ లెక్చరర్ ఉద్యోగంతో సంతృప్తి చెందుతున్నాడు. లెక్చరర్ గా వందలాది మంది విద్యార్థులను తీర్చిదిద్దుతానని అదే తన లక్ష్యమని చెప్తున్నాడు. అయితే అన్నను స్ఫూర్తిగా తీసుకున్న తమ్ముడు సంతోష్ కూడా గ్రూప్ 4 ఉద్యోగం సాధించాడు. గ్రూప్ 1 మెయిన్స్ రాసి రిజల్ట్ కోసం వేచి చూస్తున్నాడు. నా పేరు రాయరాకుల సంతోష్. మాది నల్లవెల్లి మండలం, నల్లవెల్లి గ్రామం, వరంగల్ జిల్లా. నేను బీటెక్ కంప్లీట్ చేశాను సివిల్ ఇంజనీరింగ్లో. 2022 డిసెంబర్లో వచ్చిన గ్రూప్ 4 నోటిఫికేషన్ అప్లై చేసి 2023 జూలైలో ఎగ్జామ్ రాశాను. రీసెంట్లీ 14th నవంబర్ రిజల్ట్ వచ్చింది. దాంట్లో నాకు వార్డ్ ఆఫీసర్గా జగిత్యాల డిస్టిక్లో జాబ్ వచ్చింది.
అలాగే జూలైలో జరిగిన గ్రూప్ 1 మెయిన్స్ ప్రిలిమ్స్ కూడా ఎగ్జామ్ రాసి క్వాలిఫై అయ్యాను. లాస్ట్ 2 వీక్స్ బ్యాక్ జరిగిన గ్రూప్ 1 మెయిన్స్లో కూడా సక్సెస్ఫుల్గా రాశాను ఎగ్జామ్. అలాగే మాది కొంచెం పేదరిక కుటుంబం. చిన్నప్పటి నుంచి నాన్న వాళ్ళు కూలీ చేసుకొని మమ్మల్ని పెంచి పోషించారు. అన్నయ్య ఆయన మంచి పట్టుదలతో గవర్నమెంట్ 2018లో జరిగిన నోటిఫికేషన్లో ఎగ్జామ్స్ బాగా రాసి జాబ్స్ కొట్టాడు. ఆయన ఇన్స్పిరేషన్తో నేను కూడా ఇదే రూట్లో వచ్చేసాను. ఇప్పుడైతే చాలా హ్యాపీగా ఉంది నాకు. చాలా సంతోషంగా ఉన్నాం. చాలా కష్టపడ్డాం, చాలా కష్టం చేసి వాళ్ళని చదివించాం. ఇప్పుడు చాలా హ్యాపీగా ఉన్నాం. మా పిల్లలు అందరు పిల్లలు ఉండాలి, మంచి చదువుకోవాలి, అందరు బాగుపడాలి. నా పిల్లలు నేను కష్టపడ్డందుకు మంచిగా చదివి. తనతో పాటు తన తమ్ముడు సంతోష్ కూడా ప్రభుత్వ ఉద్యోగం సాధించడంతో సంతోషం వ్యక్తం చేస్తున్నాడు రాజేష్. అయితే ఈ అన్నదమ్ముల విజయం వెనుకున్న తల్లిదండ్రులు ఇన్నాళ్లు తాము పడిన కష్టాలను మర్చిపోయి తన కొడుకులను చూసి మురిసిపోతున్నారు. ఇద్దరు కుమారులు ఎంతో కష్టపడి కొలువులు సాధించారని ఆనందపడుతున్నారు. ఏది ఏమైనా కష్టాలను ఇష్టాలుగా మార్చుకుని అష్ట కొలువులు కుట్టిన రాజేష్ నేటి యువతకు ఆదర్శమనే చెప్పాలి. For more videos like this, subscribe Big TV channel.